పై టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు తెలుగు తమ్ముళ్లు స్వీట్లు తినిపించారు. యార్లగడ్డ ఐకాన్ ఎదుట బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. యార్లగడ్డ దెబ్బ, వంశీ అబ్బా అంటూ నినాదాలు చేసుకున్నారు. Incoming call from Purush Tapatel identified by Truecaller. దిలా ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని ట్వీట్ పై గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు స్పందించారు. ట్విట్టర్లో పోస్ట్ చేయడం కాదు, దమ్ముంటే మీడియా ముందుకు రావాలని సవాల్ విసిరారు. కొడాలి మాతృభాష తెలుగు నేర్చుకుంటే మంచిదన్నారు. గేదెలను కాచుకునే వ్యక్తి కూడా అలాంటి భాష మాట్లాడరని అన్నారు. వైసీపీ హయాంలో రోజు మీడియాతో మాట్లాడేవాడిని, ఇప్పుడేమైందంటూ ప్రశ్నించారు. దాక్కుని ట్విట్టర్ పోస్టులు పెట్టడం సరికాదన్నారు. 8 నెలల నుంచి ఎక్కడ దాక్కున్నావంటూ ప్రశ్నించారు. గుడివాడ ప్రజలు నిన్ను చీదరించుకుని 53,000 ఓట్లతో ఓడించారన్నారు. హేమియన్ భాష వాడిన శాసనసభ్యుడు ఎవరు కానీ గొడ్డకాడలు కూడా భాష మాట్లాడిన అతను ఇవాళ ట్వీట్లు చేయటం వల్ల సమాజం హర్షిస్తుందని నేను భావిస్తున్నాను. అతను అధికారంలో ఉన్నప్పుడు విరవి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఏది పడితే అది మాట్లాడి అతని స్థాయిని అతను తగ్గించుకున్నాడు తప్ప చంద్రబాబు గారికి ఏం నష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తారు. అవి మీరు అడగాల్సిన అవసరం ఉంది. అది మీరు ఎక్కడ అడుగుతారని అతను ట్వీట్ చేసి ఉంటాడు. తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేయడం కారణం అదని నేను భావిస్తున్నా. అతనికి నిజంగా అన్ని ప్రేలాపనలు పేలి ఇవాళ దాక్కుని ఉండడం అతని నైజానికి నిదర్శనం. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఫైట్ చేయాలి. ఫైట్ చేయకుండా ఎక్కడో కూర్చుని ట్వీట్లు పెడుతుంది. అంతకుముందు మీ మీడియా సోదరులతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం మాట్లాడినమాట వాస్తవం లేదు. 5 సంవత్సరాల పాటు R&B గెస్ట్ హౌస్లో కూర్చొని అలాగే అన్ని హేయంగా మాట్లాడటం, అసభ్యకరమైన పాదజాలంతో భాష మాట్లాడటం. అతను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలిపించలేకపోయింది చెబుతారు. ఆ గెలిపించినప్పుడు ఆయన గెలిపించాడే, ఇతను గెలిచాడు. మొన్నదాకా తన సొంత బలం మీద గెలిచానని చెప్పిన పరిస్థితి. మరి మొన్న ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయింది? గుడివాడ ప్రజలు కూడా నిన్ను చేదరించుకొని నిన్ను 53,000 ఓట్ల తేడాతో ఓడించారంటేనే వాళ్ళు నీ కోరి కట్టారు. నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం హేయమైన చర్య ఉంటే నీ భాష హేయం, నీ మనస్తత్వం హేయం. నువ్వు అన్నం పెడితే సున్నం పెడతావు. నీ మనస్తత్వమే తేడా. నువ్వు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా. ఇది ఎవరొద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన అన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. గత 8 మాసాలుగా నువ్వేమీ మాట్లాడలేదు కూడా గమనించారు. ఇప్పుడు ట్వీట్లు ఎందుకు డైరెక్ట్గా మీడియా సమావేశం గురించి మాట్లాడితే బాగుంటుందని నానికి కూడా హితో పలుకుతున్నా. అతను ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాట్లాడితే కనీసం వైసీపీ సైడ్లో హర్షిస్తాయి. ఇతను ఫైటర్ అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎట్టాగా మాట్లాడాడు. బడ్జెట్ కేటాయింపుల మీద అమరావతిలో ఆర్థిక శాఖ అధికారులతో మున్సిపల్ శాఖ సమావేశం జరిగింది.